సంక్రాంతి అంటే కదలిక, ఒక చలనం. ఈ పండుగ వెనుక ఉన్న విశ్వశక్తిని ఇప్పుడు మనం కలిసి చూద్దాం. సమాధానం సంక్రాంతి. దీని వెనక ఒక పెద్ద ఖగోళ సంఘటన ఉంది. అసలేంటి అంటారా? చూద్దాం. ఈ పండుగకి మూలం ఖగోళశాస్త్రం. సూర్యుడు మకర రాశిలోకి అడుగుపెట్టే ఆ క్షణమే అసలైన సంక్రాంతి. ఇక్కడ్నుంచే సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం మొదలుపెడతాడు. దీన్నే ఉత్తరాయణమంటారు. సంవత్సరంలో ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్. ఇది సౌరమానం ప్రకారం జరిగే పండుగ. అందుకే దీని తేదీ దాదాపు ఎప్పుడూ జనవరి 14వ తారీఖే ఉంటుంది. ఆకాశంలో జరిగే ఈ మార్పు కింద భూమి మీద మన ప్రపంచాన్ని కూడా చైతన్యవంతం చేస్తుంది. అదెలాగో చూద్దాం. ఆధ్యాత్మికంగా రోజులు పొడవుగా అవడం మొదలవుతాయి, అంటే వెలుగు పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో సానుకూల శక్తి కూడా పెరుగుతుందని నమ్మకం. ఈ కాలానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే భగవద్గీతలో కూడా ఉత్తరాయణంలో శరీరం విడిస్తే మోక్షం లభిస్తుందని చెప్పారు. ఇది మనకొకటి చూపిస్తుంది, విశ్వం మన ఋతువులని ఎలా నడిపిస్తుందో. ఇక చలికాలం ముగింపు దశకు వస్తుంది. సూర్యుని శక్తి భూమికి చేరి సంక్రాంతిని ఒక పెద్ద పంటల పండుగగా మారుస్తోంది. అందుకే దీన్ని రైతుల పండుగ అంటారు. దేశం మొత్తం జరుపుకుంటారు. పేర్లు వేరైనా పొంగల్, లోహ్రీ, బిహు అందరి ఉద్దేశం ఒకటే, పంటకు కృతజ్ఞతలు. రైతులకు ఇది చాలా ముఖ్యమైన రోజు. పండిన పంటకు సూర్యుడికి ధన్యవాదాలు చెప్పుకుని కొత్త ధాన్యాన్ని పంచుకుంటారు. ఈ వేడుక, ఈ శక్తి కేవలం బయటే కాదు, మన పళ్ళెంలో కూడా వస్తుంది, ప్రత్యేకమైన వంటకాల రూపంలో. నువ్వులు, బెల్లం ఎందుకు తింటారు? కేవలం వెచ్చదనం కోసమే కాదు, మాటల్లో తీపి, సంబంధాల్లో ఐక్యత కోసం కూడా. మరాఠీలో ఒక మంచి మాట ఉంది, తీళ్ గుడ్ ఘ్యా గోడ్ గోడ్ బోలా, అంటే నువ్వులు బెల్లం తిని తీయగా మాట్లాడండి అని. ఇక ఈ పండగలో కనిపించే శక్తి, చలనమంతా చివరికి ఆకాశం వైపు చూస్తుంది, గాలిపటాల రూపంలో. గాలిపటాలు ఎగరేయడమంటే స్వేచ్ఛ, ఆనందం. పైగా ఆ మిషతో కాసేపు ఎండలో ఉంటాం, అందరితో కలిసి వేడుక చేసుకుంటాం. సంక్రాంతి మనకు చెప్పేది ఒక్కటే, చిన్న చిన్న మార్పులు కూడా మనలో గొప్ప శక్తిని నింపగలవు. మరి మన జీవితంలో అలాంటి చలనాలు ఏమున్నాయి?